Hello everyone, this is Manoj. Welcome to my channel AP Exam Cracker. సో ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ని సాల్వ్ చేసుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంకొన్ని సెలెక్టెడ్ 30 మ్యాథ్స్ క్వశ్చన్ ని సాల్వ్ చేయబోతున్నాం. సో ఎవరెవరైతే ఎస్ఎస్సి జీడీ ఎంటీఎస్ ఏపీ కానిస్టేబుల్ ఆర్ఆర్బికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా క్వశ్చన్ ని సాల్వ్ చేయడానికి వెళ్తాం. ఓకేనా? మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, క్వశ్చన్ ని బాగా చదవండి. మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 6 friends have an average height of 144 centimeter. 6 friends యొక్క average height మనకి ఇస్తాడు 144 centimeter. A boy with a height of 150 centimeter leaves the group. Find the new average of height. 6 friends ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ హైట్ ఇచ్చాడు 144 centimeter. 6 నుంచి ఒకడు అంటే ఏ బాయ్, ఈ 6 మంది నుంచి ఒకడు 8 చూస్తున్నాడు, ఒకడు బాయ్ హైట్ అంత 150 centimeter. వాడు ఆ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోయాడు. అయితే మిగిలింది ఎంతమంది? 5 members. ఆ 5 members తాలూకా హైట్ ని, యావరేజ్ హైట్ ని మనం కనుక్కోవాలి. అయితే చూడండి, షార్ట్ ట్రిక్ చెప్తున్నాను. ఈ 6 members యొక్క యావరేజ్ హైట్ ఎంత? 144 centimeter. ఒకవేళ ఆ వెళ్ళిన వాడి హైట్ కూడా 144 centimeter అయి ఉంటే మిగిలిన 5 మంది హైట్, యావరేజ్ హైట్ కూడా ఎటువంటి చేంజ్ అయ్యేది కాదు. లేకిన్ కానీ ఇక్కడ ఏంటంటే 144 ఉన్నది హైట్, యావరేజ్ హైట్. ఇక్కడ ఎంత హైట్ వాడు వెళ్ళాడు? 150 centimeter హైట్ వాడు. అంటే ఎంత హైట్ ఎక్కువ ఉన్నవాడు వెళ్ళాడు? 6 centimeter హైట్ ఎక్కువ ఉన్నవాడు. అంటే 6 centimeter హైట్ ఎక్కువ ఉన్నవాడు వాడు గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోయాడు. అయితే మిగిలింది ఎంతమంది? 5 members. ఆ 6 నుంచి ఎంత అయితే ఎక్కువ పట్టుకుని వెళ్ళాడో దాని నుంచి మిగిలిన నెంబర్ కి డివైడ్ చేస్తారు. అంటే 6 పట్టుకుని వెళ్ళాడు, 6 centimeter ఎక్కువ పట్టుకుని వెళ్ళాడు, మిగిలిన ఎంతమంది? 5 members. అంటే ఆ 6 centimeter అనేది ఈ 5 members నుంచి ఈక్వల్ గా పట్టుకుని వెళ్తాడు. అయితే ఏడొస్తుంది ఆన్సర్? 5 1 5.2. అంటే ఒక్కొక్కటి నుంచి ఎంత ఎక్కువ పట్టుకుని వెళ్ళాడు? 1.2 centimeter అనేది ఎక్కువ పట్టుకుని వెళ్ళాడు. అయితే యావరేజ్ లేట్ అవుతుంది 1.2 centimeter డిక్రీజ్ అవుతుంది. 144 నుంచి 1.2 centimeter డిక్రీజ్ చేస్తే ఎంత మిగులుతుంది? 142.8. ఇది వచ్చి మన న్యూ యావరేజ్ అయిపోతుంది. ఆప్షన్ 1 ఇస్ యువర్ కరెక్ట్ ఆన్సర్. సో చూడండి ఫ్రెండ్, 6 ఫ్రెండ్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు 144 centimeter. అయితే దాని నుంచి ఒక అబ్బాయి వెళ్ళిపోయాడు, వాడి హైట్ ఎంత? 150 centimeter. అయితే యావరేజ్ ఉంటుంది 144 centimeter. వాడు వెళ్ళిన వాడి హైట్ ఎంత? 150 centimeter. అయితే ఎంత ఎక్కువ పట్టుకుని వెళ్ళాడు? ఎంత హైట్ ఎక్కువ వాడు వెళ్ళిపోయాడు? 6 centimeter. 6 centimeter హైట్ ఎక్కువ వాడు వెళ్ళిపోయాడు. అయితే ఎంతమంది ఉన్నారు మిగిలింది? 5 members. ఆ 6 నుంచి 6 కి 5 తోనే డివైడ్ చేస్తారు, మనకు వస్తుంది 1.2 centimeter. ఆ 1.2 centimeter ఏం చేస్తాడు? ఇక్కడ 6 centimeter ఎక్కువ వాడు వెళ్ళిపోయాడు, అంటే మన యావరేజ్ లో డిగ్రీ అవుతుంది. 144 ఉంటుంది, 1.2 మైనస్ చేస్తారు. 144 నుంచి 1.2 మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 142.8 వచ్చింది. అంటే ఆప్షన్ 1 మన కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. అర్థమైందా? సేమ్. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ లో చూడండి, క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ లో ఏమన్నాడు? ద డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ is raised to 64. If profit percent is 33%, then what is the selling price? Ante the difference between cost price and selling price is raised to 64. ఇక్కడ చూడండి, పర్సెంట్ ప్రాఫిట్ పర్సెంట్ ఇచ్చాడు. ప్రాఫిట్ పర్సెంట్ ఇచ్చాడు అంటే మనకి ఏంటంటే ప్రాఫిట్ వచ్చున్నది అంటే ఏంటి? ఎస్పీ సిపి కన్నా ఎక్కువ ఉన్నది.
డిఫరెన్స్ ఇచ్చాడు, ఎస్పి మైనస్ సిపి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్స్ టు 264. అయితే వాడు ఏంటన్నాడు, ఈ ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ 33%, ప్రాఫిట్ పర్సెంట్ 33 అన్నాడు. అంటే సిపి 100 అయినప్పుడు ప్రాఫిట్ ఎంత 133. సిపి 100 అయినప్పుడు ఎస్పి ఎంత 133. దీని యొక్క డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు 264. దీని యొక్క డిఫరెన్స్ ఎంత 33 యూనిట్స్. 33 యూనిట్స్ వచ్చి మనకి 264 కి ఈక్వల్ అయింది. అయితే 1 యూనిట్ ఎంతకి ఈక్వల్ అవుతుంది 264/33. క్వశ్చన్ లేట్ అడిగాడు, దెన్ వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్, ఇది 1 యూనిట్, 264/33 ఇది 1 యూనిట్. మనకు కావాలి సిపి ఎస్పి ఎంత 133 యూనిట్ ఇంటూ 133 యూనిట్. 33లో క్యాన్సిల్ చేస్తారు, 33 1 జా 33 8 జా 33 1 జా 33 8 జా 8 ఇంటూ 133 మల్టిప్లై చేస్తారు. ఫస్ట్ 100 కి మల్టిప్లై చేయండి, 100 కి మల్టిప్లై చేస్తే 100 ఇంటూ 8 1000, 33 ఇంటూ 8 ప్లస్ 260, సారీ 100 ఇంటూ 8 800 ప్లస్ 33 ఇంటూ 8 264 ఎంత వస్తుంది టోటల్ 1064. ఆప్షన్ 1 మీకు కరెక్ట్ అయిపోతుంది. ఆప్షన్ 1 మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ లో ఏమన్నాడు, A and B can complete a work alone in 20 days and 60 days respectively. They began the work together, but A left the work after some days and B completed the remaining work in 12 days. After how many days from the beginning A left the work? చూడండి, A and B can do a work alone in 20 days and 60 days. A ఒక పనిని 20 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాడు, అలాగే బి సేమ్ పనిని 60 days లో కంప్లీట్ చేస్తున్నాడు. దే బిగిన్ ద వర్క్ టుగెదర్, వాళ్ళిద్దరు కలిసి చేశారు. దే బిగిన్ ద వర్క్ టుగెదర్ బట్ ఏ లెఫ్ట్ ద వర్క్ ఆఫ్టర్ సమ్ డేస్. ఏ కొన్ని రోజుల తర్వాత ఆ పని నుంచి లెఫ్ట్ అయిపోయాడు. అయితే మిగిలిన పని ఏం చేశాడు, అండ్ బి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 12 days. బి ఒక్కడు ఆ రిమైనింగ్ వర్క్ ని కంప్లీట్ చేశాడు. అయితే ఆఫ్టర్ హౌ మెనీ డేస్ ఫ్రమ్ ద బిగినింగ్, అయితే బిగినింగ్ నుంచి ఏ అండ్ బి ఎన్ని రోజులు పని చేశాక ఏ పని నుంచి లెఫ్ట్ అయిపోయాడు అని అడిగాడు క్వశ్చన్. అయితే ఏ ఒక పనిని ఎన్ని రోజులు చేస్తున్నాడు 20 days. బి సేమ్ పని ఎన్ని రోజులు చేస్తున్నాడు 60 days. అయితే మనం ఏం చేసుకోవాలి, ఈ 20 60 అంటే టోటల్ వర్క్ అనుకోవాలి. టోటల్ వర్క్ ని ఎలా ఎజ్యూమ్ చేయాలి, దీని యొక్క ఎల్సిఎం ని టోటల్ వర్క్ ఎజ్యూమ్ చేస్తే ఎల్సిఎం ఎంత వస్తుంది 60 వస్తుంది. 60 టోటల్ వర్క్ 60 అయితే ఏ 20 days లో చేస్తున్నాడు అంటే 1 డేకి ఎంత 3 యూనిట్ వర్క్ చేస్తున్నాడు. 1 డేకి 3 యూనిట్ వర్క్ చేస్తున్నాడు అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ వచ్చి 3 యూనిట్ అయిపోయింది. అలాగే బి యొక్క ఎఫిషియన్సీ ఎంత, టోటల్ వర్క్ 60/60 days లో అంటే 1, బి యొక్క ఎఫిషియన్సీ వచ్చి 1 యూనిట్, ఏ యొక్క ఎఫిషియన్సీ వచ్చి 3 యూనిట్ అయిపోయింది. అర్థమవుతుందా? అయితే వాడు ఏంటన్నాడు, దే బిగిన్ ద వర్క్ టుగెదర్ బట్ ఏ లెఫ్ట్ ద వర్క్ ఆఫ్టర్ సమ్ డేస్. అయితే కొన్ని రోజులు వాళ్ళిద్దరు కలిసి చేశారు, కొన్ని రోజులు ఏ ప్లస్ బి కలిసి చేశారు. ఏ ప్లస్ బి కలిసి కొన్ని రోజులు వర్క్ చేశాక ఏ ఆ పని నుంచి లెఫ్ట్ అయిపోయింది. తర్వాత మిగిలిన పనిని బి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 12 days. రిమైనింగ్ వర్క్ 12 days లో చేసింది. రిమైనింగ్ వర్క్ అంటే 12 days ఎంత 1 యూనిట్. ఒక రోజులో బి 1 యూనిట్ పని చేస్తుంది. అయితే 12 days లో ఎంత పని చేస్తుంది 12 యూనిట్స్ పని చేసింది. అయితే 60 నుంచి 12 మైనస్ చేసేయండి 48. అయితే ఈ 48 యూనిట్ పని వీళ్ళిద్దరు కలిసి చేసి ఉంటారు. 48 యూనిట్ పని వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు అంటే ఏంటి, ఏ యొక్క ఎఫిషియన్సీ 3 యూనిట్, బి యొక్క ఎఫిషియన్సీ 1 యూనిట్, టోటల్ గా 4 యూనిట్. ఈ 48 యూనిట్స్ పని వీళ్ళిద్దరు ఎన్ని రోజులు చేస్తారు 4 1 జా 4 12 జా
వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు చేసుకున్నారు, 12 days చేసుకున్నారు. ఈ 12 days చేశాక ఏం చేసింది, ఆ పని నుంచి లెఫ్ట్ అయిపోయింది. అయితే వాళ్ళిద్దరు ఎన్ని రోజులు చేశారు కలిసి, 12 days. వాడు క్వశ్చన్ ఏమన్నాడు, దే బిగిన్ ద వర్క్ టుగెదర్ బట్ ఏ left the work after some days and B completes the remaining work in 12 days. After how many days? అయితే AB 12 రోజులు కలిసి చేశారు. AB 12 రోజులు కలిసి చేశాక ఏం చేసింది, ఆ పని నుంచి లెఫ్ట్ అయిపోయింది. మిగిలిన పనిని బి ఎన్ని రోజులు చేసుకున్నాడు, 12 days లో చేసుకున్నాడు. అయితే ఏ ఎన్ని రోజులు పని చేసింది, 12 days. ఆప్షన్ 4 మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, చూడండి. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ చైర్ ఈజ్ 5,000. మార్కెట్ ప్రైస్ ఎంపీ ఎంత ఇచ్చాడు, 5,000. ఆఫ్టర్ గివింగ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 10% అండ్ X%, the chair is sold for rupees 3,150. What is the value of X? అయితే చూడండి ఎలా చేస్తారు. మార్కెట్ ప్రైస్ ఎంత, 5,000. 5,000 నుంచి ఎంత ఇచ్చాడు, ఫస్ట్ డిస్కౌంట్ 10%. 10% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే ఇంక మిగిలింది 90%. 90% కి పర్సెంట్ వాల్యూ ఎంత, 9/10 ఇంటూ నెక్స్ట్ ఎంత ఇచ్చాడు, X% డిస్కౌంట్ ఇచ్చాడు. 100 నుంచి X% డిస్కౌంట్ ఇచ్చాడు. 100 మైనస్ X ఇంటూ 100 దట్ ఈక్వల్స్ టు ఎంతకి అమ్మాడు, టోటల్ 3,150. ఇది సాల్వ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 zeros ఉన్నాయి, ఇక్కడ 1 0 2 0. 3 0 కి 3 0 క్యాన్సిల్ అయిపోయింది. మిగిలినంత 5 9 జా 45. 5 9 జా 45. 5 తో క్యాన్సిల్ చేస్తారు. 5 1 జా 5 6 జా 5 3 జా 5 0 0. 9 1 జా 9 7 జా 0 కి 0. మిగిలినంత 70. ఇక్కడ 100 మైనస్ X is equals to 70. ఈ ప్లస్ 100 ఇటు పక్క వెళ్తే -100 అవుతుంది. 70 మైనస్ 100 is equal to -30. మైనస్ X is equals to -30. X is equal to ఎంత, 30%. వాడు ఏంటన్నాడు, X విలువ ఎంత, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ X? X విలువ ఎంత వచ్చింది, 30. ఆప్షన్ 4 ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, సిస్టమ్ కొద్దిగా హ్యాంగ్ అవుతుంది నెట్వర్క్ ఇష్యూ వల్ల, సో వర్రీ అవ్వకండి. ఇది నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. చూడండి, మన నెక్స్ట్ క్వశ్చన్ లో ఏమన్నాడు, నెక్స్ట్ క్వశ్చన్ లో ద రేడియస్ ఆఫ్ ఎ స్పియర్ ఇస్ 4.2 సెంటీమీటర్. రేడియస్ ఎంత ఇచ్చాడు, 4.2 సెంటీమీటర్. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్? వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా, వాల్యూమ్ ఫార్ములా ఏంటి, 4/3 into pi r cube. Pi r cube. 4/3 pi value ఎంత, 22/7 into r value 4.2 whole cube. అయితే చూడండి ఎలా సాల్వ్ చేస్తారో. 4/3 into 22/7 into 4.2 into 4.2 into 4.2. ఇలా 3 7 జా 21. 21 2 జా అంటే 0.2. 0.2. ఇక్కడ చూడండి, 4 into 22 88. 88 into 2 176 అంటే 17.6 into 4.2 into 4.2. 4.2 into 4.2 మల్టిప్లై చేస్తారు. 2 2 జా 42. 2 జా 84. 42 4 జా 168. 4 6 7 1. రెండు తర్వాత పాయింట్ పెట్టాలి. 17.64. 17.6 into 17.64
ఈ రెండు మల్టిప్లై చేస్తారు, వచ్చిన ఆన్సరే మాది కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఎలా మల్టిప్లై చేస్తారు చూడండి. 17.64 into 17.6. 6 4s are 24, 4, 2, 6 6 the 36, 36 plus 2 38, 8, 3, 6 7 the 42, 3 45, 5, 4, 6 1 the 6, 4, 10. 7 తో మల్టిప్లై చేస్తారు. 7 4 జా 28, 8, 2, 7 6 జా 42, 2 44, 4, 4, 7 7 జా 49, 4 53, 3, 5, 7 1 జా 7 plus 5 12. అలాగే 1 తో మల్టిప్లై చేస్తారు. 1 తో మల్టిప్లై చేస్తే 4, 6, 7, 1 ప్లస్ చేస్తారు. ఇక్కడ 2 డిజిట్ తర్వాత ఉంది, ఇక్కడ 1 డిజిట్ తర్వాత ఉంది, అంటే టోటల్ గా 3 డిజిట్ తర్వాత పాయింట్ వస్తుంది. 4 కి 4, 8 plus 8 16, 1, 1 plus 5 6, 6 plus 8 14, 4, 1, 0, 1, 1 7 8, 8 2, 10, 10 1, 11, 3 తర్వాత 3 పాయింట్ అంటే 310646 ఆప్షన్ 4 మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా, ఇది కొద్దిగా క్యాల్కులేట్ అయింది. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈస్ రేస్డ్ 28,500 and its selling price is raised 15,675. What is the discount percent? Market price ఎంత 28,500. అలాగే ఎస్పి ఎంత, సెల్లింగ్ ప్రైస్ 15,675. ఎప్పుడైనా ఈ వాట్ చూడండి, డిస్కౌంట్ అనేది ఎప్పుడైనా మనకి మార్కెట్ ప్రైస్ నుంచే ఇస్తారు. అయితే మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుంది, 28,500. 28,500 నుంచి ఎంత డిస్కౌంట్ ఇచ్చాక ఎంత సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది, 15,675. ఫస్ట్ ఏం చేస్తారు, డిస్కౌంట్ పర్సెంట్ is equal to discount amount by market price. The discount amount ఎంత ఇచ్చాడు, 28,500 నుంచి 15,675. అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు, 10 నుంచి 5 తీస్తే 5, 9 నుంచి 7 2, 14 నుంచి 6 తీస్తే 8, ఎంత 12, 6 7 నుంచి 5 2, 1, 12,825. 12,825 discount amount by MP ఎంత 28,500 into 100. డిస్కౌంట్ పర్సెంట్ అడిగారు కాబట్టి into 100. 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతుంది. 285 4 జా ఎంత, 285 4 జా 254 జా వచ్చి 1000. 35 4 జా 140 అంటే 1140. 1282 నుంచి 1140 మిగిలినంత 142. 5 285 5 ఎంత 1425 అంటే ఈ 12,825 by 285 చేస్తే మనకి ఎంత వచ్చింది 45. మన ఆప్షన్ 3 ఏంటవుతుంది కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా, అలాగే నెక్స్ట్
The ratio of zinc, copper and zinc in brass is 25:12. ఎంత ఇచ్చాడు? కాపర్ అండ్ జింక్ రేషియో వచ్చి ఎంత ఇచ్చాడు? 25:12. అయితే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ కాపర్ విల్ బి దేర్ ఇన్ 370 kg ఆఫ్ బ్రాస్? అయితే మనకు టోటల్ యూనిట్ వచ్చి ఎంత అవుతుంది? 37 రిప్రజెంట్ చేస్తుంది 370 kgకి. అయితే 1 యూనిట్ దేనికి? 10 kg. 1 యూనిట్ వచ్చి మనకి 10 kgకి రిప్రజెంట్ చేస్తుంది. అలాగే వాడు ఏంటి అడిగాడు? హౌ మచ్ అమౌంట్ ఆఫ్ కాపర్ రేషియో ఎంత? 25. 1 యూనిట్ వచ్చి 10 kgకి, 25 యూనిట్ వచ్చి ఎంత వస్తుంది? 250 kg. 250 kg ఆప్షన్ నంబర్ 2 మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. 2 numbers are in the ratio of 11:13. If their HCF is 7, find the numbers. ఎప్పుడైతే ఒక 2 నంబర్ల దగ్గర రేషియో వచ్చి ఉంటాడో, ఎంత ఇచ్చాడు రేషియో? 11:13. అండ్ హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు? 7. ఆ 2 నంబర్లు ఏంటవుతుంది? 11కి హెచ్సిఎఫ్ తో మల్టిప్లై చేస్తారు, 13కి హెచ్సిఎఫ్ తో మల్టిప్లై చేస్తారు. అప్పుడు మనకి ఏంటి వస్తుంది? ఆ 2 నంబర్లు వచ్చేస్తాయి. 11 into 7 ఎంత? 77. 13 into 7 ఎంత? 91. నాకు 2 నంబర్లు వచ్చింది ఏంటి? 77 and 91. ఆప్షన్ నంబర్ 2 మీ కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. P/Q/R is equals to 9:10:11. Then what is the value of P plus Q is to Q plus R is to R plus P? ఏం లేదు, P వాల్యూ దగ్గర 9 వేస్తారు, Q వాల్యూ దగ్గర 10 వేస్తారు, R వాల్యూ దగ్గర 11 వేస్తారు. P plus Q 9 plus 10 19 is to Q plus R 10 plus R 10 plus 11 21 is to R plus P 11 plus 9 20. మనకి ఎంత వచ్చింది? 19:21:20. ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ లో చూడండి. If a certain sum of money becomes thrice of itself in 8 years 6 months at simple interest, if a certain sum of money becomes thrice of itself in 8 years 6 months at simple interest, then what will be the annual rate of interest? Time ఎంత ఇచ్చాడు? 8 years 6 months. అంటే 6 month అంటే ఏంటి? 1/2 year. 1/2 2 8 16 plus 1 17. 17/2 years. టైం మనకి ఇచ్చాడు 17/2 years. But if a certain sum of money becomes thrice, అంటే ప్రిన్సిపల్ P తీసుకున్నామంటే thrice అంటే అమౌంట్ వచ్చి ఎంత అయింది? 3P అయింది. ప్రిన్సిపల్ P తీసుకుంటే అమౌంట్ ఎంత వచ్చింది? 3P. అంటే ఇంట్రెస్ట్ ఎంత పెరిగింది? 2P. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత పెరిగింది? 2P. అయితే వాడు ఏంటన్నాడు? దెన్ వాట్ విల్ బి ద యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? R is equal to ఎంత అని అడిగాడు. R is equal to ఎంత అని అడిగాడు. అయితే నాకు ఫార్ములా తెలుసు. I is equals to P T
ఇంటూ ఆర్ బై 100. ఐ విలువ ఎంత వచ్చింది? సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత వచ్చింది? 2p ఈజ్ ఈక్వల్స్ టు p విలువ p ఇంటూ t ఎంత వచ్చింది? 17/2. ఆర్ అడిగాడు, ఆర్ బై 100. 2 కిందకి వచ్చేస్తే 200 అయిపోద్ది. p కు p క్యాన్సిల్ అయిపోయింది. 200 2 ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బై 200 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 400/17. 400 కి 17 తో డివైడ్ చేయండి. 17 2 జా 34, 6 0 60, 17 3 జా 51, 9 9 0 90, 17 5 జా 85. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 23.5 సంథింగ్ వస్తుంది. ఆప్షన్ ఒక దాంట్లోనే ఉంది. ఆప్షన్ నంబర్ 4 23.52%. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ లో చూడండి. if 25 is subtracted from a number, if 25 is subtracted from a number, the number becomes 50% of itself. What is the number? Let the number be x. Let the number is equals to x. ఏంటన్నాడు? if 25 is subtracted from a number, x నుంచి 25 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏంటన్నాడు? then the number becomes 50% of itself. number becomes 50% of itself అంటే x తీసుకున్నాము. x లో 50% ఎంత? x by 2. అర్థమవుతుందా? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు. 2x minus 50 is equals to x. ఈ -50 ఈజ్ ఈక్వల్ టు ఇటు పక్క వస్తే +50 అవుద్ది. ఈ ప్లస్ x ఇటు పక్క వస్తే మైనస్ అవుద్ది. 2x minus x ఎంత మిగులుతుంది? x ఈజ్ ఈక్వల్ టు 50. మనకి x విలువ కావాలి. 50 వచ్చింది. ఆప్షన్ 1 మీ కరెక్ట్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ లో ఏమన్నాడు? if interest is being compound annually, then what sum will amount to raise 9464? amount ఇచ్చాడు ఎంత? 9464 in 2 years. టైం ఇచ్చాడు 2 years at the rate of 30%. 30% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు 30%. మనకి ఏంటి అడిగాడు? ప్రిన్సిపల్ ఎంత అని అడిగాడు. అమౌంట్ ఇజ్ ఈక్వల్స్ టు p ఇంటూ 1 plus r by 100 power n. అర్థమవుతుందా? అమౌంట్ ఎంత ఇచ్చాడు మనకి? 9464. ఒక ప్రిన్సిపల్ అడిగాడు. p ఇంటూ 1 ప్లస్ r ఎంత ఇచ్చాడు? 30/100. n ఎంత ఇచ్చాడు? 2 years. 0 కి 0 క్యాన్సిల్ చేసేయండి. 3/10 ఎల్సిఎం తీస్తే ఇటు పక్క వస్తుంది. 10 + 3 13/10. 9464 is equals to p into 13/10 whole square. అదే క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. p is equal to ఎంత అవుతుంది? 9464. 10 square 100 ఇంటూ అవుతుంది 9 ఎంత వస్తుంది? 9464 ఇంటూ 10 square 100 ఇంటూ 100. ఇది p ఇంటూ 13 square 169. p ఇటు పక్క వచ్చేసి 13 square ఇటు పక్క చేస్తున్నా. 13 ఇంటూ 13 చూడండి. 13 తో క్యాన్సిల్ చేయండి. 13 7 జా 91. 36 వచ్చింది. 13 2 జా 26. 10 0 104. 13 8 జా 104. 13 1 జా 13. 13 5 జా 65. 7 8 78. 13 6 జా 78. 56 into 100 that equals to 5600. ఆప్షన్ నంబర్ 1 మీ కరెక్ట్ ఆప్షన్ అయిపోతుంది.
నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ లో ఏమన్నాడు, పర్సన్ కవర్స్ ఫస్ట్ 11 కిలోమీటర్ ఇన్ 60 minutes. 11 కిలోమీటర్ 60 minutes లో ట్రావెల్ చేసుకున్నాడు. అండ్ నెక్స్ట్ 22 కిలోమీటర్ ఇన్ 30 minutes. వాట్ ఈస్ హిజ్ యావరేజ్ స్పీడ్ ఫర్ ద హోల్ జర్నీ? టోటల్ జర్నీ లోపు వాడి యొక్క యావరేజ్ స్పీడ్ కనుక్కోమని చెప్పాడు. 11 కిలోమీటర్ ఎన్ని గంటల్లో? 1 గంటల్లో. ప్లస్ టోటల్ డిస్టెన్స్ ఎంత? 22. 11 కిలోమీటర్ ట్రావెల్ చేసుకున్నాడు, ఇక్కడ 22 కిలోమీటర్ ట్రావెల్ చేసుకున్నాడు. టోటల్ ఎంత వచ్చింది? 33 కిలోమీటర్. టోటల్ టైం ఎంత? యావరేజ్ ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత? 33. 11 ప్లస్ 22. టోటల్ డిస్టెన్స్ వచ్చి 33 కిలోమీటర్. టోటల్ టైం ఎంత? ఇక్కడ 1 hour, ఇక్కడ హాఫ్ అవర్. మొత్తం 1 + 1/2 అంటే 3/2 అవర్. 3/2 అవర్. 2 మేరకు వెళ్ళిపోతుంది. 33 into 2/3 kilometer per hour. 3 1 ja 3 11 ja. 11 into 2 22 kilometer per hour. 22 kilometer per hour. Option 2. Option 2 మీ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ లో ఏమన్నాడు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 19 into 24 divided by 4 of 24 into 4 divided by 16? అయితే ఇలాంటి క్వశ్చన్ ని సాల్వ్ చేయాలని మనం ఏం చేయాలి? బోర్డ్మాస్ రూల్, BODMAS బోర్డ్మాస్ రూల్ ని ఫాలో చేసుకోవాలి. ఫస్ట్ బ్రాకెట్ ని సాల్వ్ చేయాలి, తర్వాత ఆఫ్, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్స్ట్రాక్షన్. అయితే ఫస్ట్ ఈ బ్రాకెట్ ని సాల్వ్ చేస్తాం. 24 into 4 by 16. 4 1 ja 4 4 ja 4 1 ja 4 6 ja. దీని వాల్యూ ఎంత వచ్చింది? 6. ఆఫ్ ఉంది, తర్వాత ఆఫ్ 4 ఆఫ్ 6 అంటే 4 ఆఫ్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్. 4 into 6 అంతా 24. 24 డివైడెడ్ బై 24 అంటే దీని విలువ ఎంత వచ్చింది? 1. ఈ టోటల్ వాల్యూ వచ్చేసి మనకి 1 వచ్చింది. 19 into 1 19. ఆప్షన్ 2 మీ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అర్థమవుతుందా? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరిలో షేర్ చేసుకోండి. అలాగే కొత్తగా నా ఛానల్ ని విజిట్ అయిన వారు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్ లో ఏమన్నా చూడండి, 16 into 9 + 4 minus 16 into 9 + 4 minus 13 into 14 divided by 50 minus 12 plus 12. ఇలా టైప్ చేసినప్పుడు ఇది కొద్ది మిస్టేక్ జరిగింది. సో నేను క్వశ్చన్ ని రాస్తాను. క్వశ్చన్ పేపర్ లో ఇలా ఉంటుంది. దీన్ని సాల్వ్ చేయాలి. చూడండి, ఇది 9 + 4 13. ఇక్కడ కూడా 13 ఉంది. ఫస్ట్ ఏం చేయాలంటే 13 ని కామన్ తీసుకోండి. కామన్ తీస్తే సింప్లిఫికేషన్ అంటే క్యాల్కులేషన్ చాలా ఈజీ అయిపోతుంది. 13 ని కామన్ తీసేస్తే ఇక్కడ ఎంత మిగిలింది? 16 మైనస్ 13 ని కామన్ తీస్తే ఇక్కడ ఎంత మిగిలింది? 14 బై 50 మైనస్ 12 + 12 ఎంత? 24. 13 16 మైనస్ 14 ఎంత? 2. 2 into 13 26. 15 నుంచి 24 తీస్తే 26. 26 కి 26 క్యాన్సిల్ అయిపోతే ఎంత మిగులుతుంది? 1. 1 మిగిలింది. ఆప్షన్ 1 మీ కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్,
అర్థమవుతుందా? ఏదైనా ప్రశ్న అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్ లో క్వశ్చన్ నంబర్ రాసి కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో అదే క్వశ్చన్ ని రిపీట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, వర్రీ అవ్వాల్సిన పని అయితే ఏం లేదు. చూడండి, ఇఫ్ 18 man can finish a work in 13 days. 18 men can finish a work in 13 days. 18 men can finish a work in 13 days. Then in how many days will 54 men finish the same work? చూడండి, ఇక్కడ కొద్దిగా ఆలోచిస్తే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. 18 మ్యాన్ ఒక పని 13 రోజులు చేస్తున్నారు. అయితే 54 మ్యాన్, ఇది మెన్స్ అంటే నంబర్ ఆఫ్ మెన్స్ పెరిగింది. ఎన్ని టైమ్స్ పెరిగింది? 3 టైమ్స్ పెరిగింది. అంటే నంబర్ ఆఫ్ డేస్ ఏంటి అవుతుంది? 3 టైమ్స్ తగ్గుతుంది. 13/3. అర్థమవుతుందా? నంబర్ ఆఫ్ మెన్స్ పెరిగితే నంబర్ ఆఫ్ డేస్ తగ్గుతుంది. నంబర్ ఆఫ్ మెన్స్ ఎంత పెరిగింది? 18 ఉంటుంది, 3 టైమ్స్ వచ్చింది 54 మెన్. అయితే నంబర్ ఆఫ్ డేస్ ఎంత అవుతుంది? 13/3 అవుతుంది. ఆప్షన్ 1 మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. మీకు పెన్ను పేపర్ లో రాయాల్సిన అవసరం కూడా లేదు, లాజిక్ గా ఆలోచించుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ లో ఏమన్నా చూడండి. క్వశ్చన్ ని బాగా చదవాలి. బాగా చదివితే మీకు ఆటోమేటిక్ 50 to 60% మీకు క్వశ్చన్ ఆటోమేటిక్ అర్థమైపోద్ది. తర్వాత మీరు మిగిలిన క్యాల్కులేషన్ పెన్ను పేపర్ పెట్టుకుని చేస్తుంటారు. If selling price of a table is 25% of its cost price. If selling price of a table is 25% of its cost price. అయితే 25% కి ఫ్రాక్షన్ వాల్యూ చూడండి. 25 కి ఫ్రాక్షన్ వాల్యూ 1/4. What is the loss percentage? చూడండి ఫ్రెండ్స్, దీని అర్థం ఏంటి? ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎ టేబుల్ ఇస్ 25% ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ 4 యూనిట్ అయినప్పటికీ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1 యూనిట్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1 యూనిట్. అర్థమైందా? ఇది సిపి. 1 యూనిట్ అనేది ఎస్పి. 25% అన్నాడు కాబట్టి. అయితే వాడు ఏంటన్నాడు? దెన్ వాట్ ఈస్ ద లాస్ పర్సెంటేజ్? ఏదైనా వస్తువు 4 యూనిట్ కి కొని 1 యూనిట్ కి అమ్మాడంటే ఎంత లాస్ వచ్చింది? 3 యూనిట్ లాస్ వచ్చింది. లాస్ పర్సెంటేజ్ ఎలా కట్టాలి? లాస్ అమౌంట్ 3 బై కాస్ట్ ప్రైస్ ఎంత? 4 into 100. 4 1 is 4. 4 into 25. 25 3 is 75. ఆప్షన్ నంబర్ 4 మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. In an exam, out of total number of appeared students, 93% students passed and 9,275 students failed. మనం నంబర్ ఆఫ్ appeared students ని 100 ఎజ్యూమ్ చేసుకుంటే 100% ఎజ్యూమ్ చేసుకుంటే దాంట్లో ఎంతమంది? 93% మంది పాస్ అయ్యారు. మిగిలినది ఎంతమంది? 7% మంది. 7% మంది ఫెయిల్ అయ్యారు. అంటే 7% యొక్క నంబర్స్ లో ఇచ్చిన 7% is equals to 9275. మాకేంటి అడిగాడు? వాట్ ఈస్ ద టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ ఇన్ ది ఎగ్జామ్. టోటల్ నంబర్ ఎంత? 100%. అయితే 7% is equal to 9275. 1% విలువ ఎంత వస్తుంది? 9275 by 7. ఇది 1% విలువ వచ్చింది. మనకేం కావాలి? 100% విలువ కావాలి. ఇంటూ 100. 7 తో క్యాన్సిల్ చేస్తారు. 7 1 is 7. 2 2 22 అంటే 7 3 is 21. 1 7 17 17 అంటే 7 2 is 14. 3 5 35 అంటే 5. 7 5 is 35. 1325 into 100. 132,500. 1,32,500. Total 1,32,500 స్టూడెంట్స్ ఎగ్జామ్ లో అపియర్ చేసుకున్నారు. 1,32,400. ఆప్షన్ 2 మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది.
ఓకేనా. సేమ్ నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. చూడండి, in 1 year the average monthly expenditure of Sapna was raised 1100 for the first 3 months of the year. 1100 for the first 3 months of the year, raised 1000 for the next 5 months, and raised 1200 for the last 4 months. If the total annual saving was raised 1300, then what was Sapna average monthly income? అయితే చూడండి ఎలా చేస్తారో. ఫస్ట్ త్రీ మంత్స్ లో ఎంత ఖర్చు పెట్టుకున్నాడు? 1100 లెక్క యావరేజ్ అంటే టోటల్ 3300 ఖర్చు పెట్టుకున్నాడు. ప్లస్ నెక్స్ట్ 5 months లో ఎంత ఖర్చు పెట్టుకున్నాడు? 1000 లెక్క అంటే టోటల్ ఎంత? 5000 ఖర్చు పెట్టుకున్నాడు. ప్లస్ నెక్స్ట్ 4 months లో ఎంత? 1200 లెక్క. 4 months లో 1200 లెక్క అంటే యావరేజ్ 1200 అంటే 4 into 4 అంటే 4800. ఇది వచ్చి మన టోటల్ ఎక్స్పెండిచర్. 1 year లో టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత? 4800 ఫర్ ద లాస్ట్ 4 months. ఇఫ్ ద టోటల్ యాన్యువల్ సేవింగ్ వాజ్ 1300, టోటల్ సేవింగ్ ఎంత? 1300. ఇది వచ్చి మన యాన్యువల్ సాలరీ. ఇది వచ్చి మన టోటల్ ఎక్స్పెండిచర్ ప్లస్ టోటల్ సేవింగ్ అంటే ఇది టోటల్ ఇన్కమ్. యాన్యువల్ సాలరీ ఇంత. యాన్యువల్ అంటే 12 months డివైడెడ్ బై 12 టోటల్ చేస్తారు. 3300 ప్లస్ 5000 8300. 8300 ప్లస్ 4800 13100. 13100 ప్లస్ 1300 ఎంత? 14400. ఇది వచ్చి మన యాన్యువల్ సాలరీ. మనకేడన్నాడు మంత్లీ సాలరీ కావాలన్నాడు. బై 12 12 మనకి ఎంత వచ్చింది? 1200. ఆప్షన్ 4 మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ లో చూడండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఎ సమ్. The simple interest received on a sum for 40 years, time itself 40 years, is 2/5 of the sum. What is the annual rate of interest? చూడండి, 2/5. 2/5. The simple interest అంటే మనం టోటల్ ఇది ప్రిన్సిపల్ 5 యూనిట్ తీసుకుంటే, ఇంట్రెస్ట్ వరకు ఎంత దొరికింది? 2 యూనిట్. ఇంట్రెస్ట్ 2 యూనిట్. అయితే మన ప్రిన్సిపల్ 5 యూనిట్, ఇంట్రెస్ట్ 2 యూనిట్. టైం ఎంత ఇచ్చాడు? 40 years. మనకేంటి అడిగాడు? వాట్ ఈస్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ పర్సెంట్? ఆర్ ఇంత అడిగాడు. I is equals to TR by 100. I విలువ ఎంత? 2 యూనిట్. P విలువ ఎంత? 5 యూనిట్. టైం ఎంత? 40 years. R ఎంత అడిగాడు? R by 100. 5 1 जा 5 20 जा 21 जा 20 2 जा 2 is equal to 2R. 2R is equals to 2. R is equals to 2/2, that equals to 1. R విలువ ఎంత వచ్చింది? 1. ఆప్షన్ నంబర్ 2 మీ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ బోత్ A and B sells their watch, at the rate of raised 5000 per watch, A earned a profit of 25%, while B incurred a loss of 10%. What is the ratio of cost price of A and B? చూడండి, బోత్ ఏ అండ్ బి. ఏ ఒక వాచ్ ని 5000 పెట్టి అమ్మాడు, 5000 కి అమ్మాడు. బి అదే వాచ్ ని, సేమ్ వాచ్ ని వాడు కూడా 5000 పెట్టి 5000 కి అమ్మాడు. అయితే ఏ కి ఎంత వచ్చింది? ఏ ఎర్న్డ్ ఏ ప్రాఫిట్. ఏ కి 5000 కి అమ్మడం వల్ల ఏ కి 25% ప్రాఫిట్ వస్తే, వైల్ బి ఇన్కర్డ్ ఏ లాస్ ఆఫ్ 10%. బి 5000 కి అమ్మినప్పుడు వాడికి 10% లాస్ వచ్చింది. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ అండ్ బి? చూడండి, ఇది
ఏ, ఇది బి. 25%, 25% అంటే 1/4. ప్రాఫిట్ వచ్చింది ఎంత? 1. CP4 ఉన్నప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. అంటే SP ఎంత అయింది? 5. సిపి ఇక్కడ సిపి 4 యూనిట్, ప్రాఫిట్ ఎంత? 1 యూనిట్. SP ఎంత అవుతుంది? 5 యూనిట్. 4 + 1 5 యూనిట్. అలాగే బి, వైల్ బి ఇన్అక్కడే లాస్ ఆఫ్ 10%. 10% లాస్ వచ్చింది అంటే 1/10. సిపి 10 అయినప్పుడు 1 యూనిట్ లాస్ వచ్చింది అంటే -1 అంటే 9 అనేది మన SP అవుతుంది. 9 యూనిట్ మన SP అవుతుంది. సిపి అంతా 10 యూనిట్, -1 లాస్ వచ్చింది. SP అంతా 9 యూనిట్. మనకేంటన్నా చూడండి, ఫస్ట్ సెంటెన్స్ లో బోత్ A and B సేల్స్ దేర్ వాచ్ ఎట్ ద రేట్ ఆఫ్ రేస్ 5,000 అంటే ఇద్దరు ఏంటి 5,000 కి అమ్మారు. ఇక్కడ 5 యూనిట్ ఉంది, ఇక్కడ 9 యూనిట్. ఇది ఈ రెండు ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 9 ఉంది అంటే ఈ రెండు ఈక్వల్ డివైడ్ చేయాలి. దీన్ని 9 తోన ఇంటూ చేయాలి, దీన్ని 5 తోన ఇంటూ చేయాలి. దీన్ని 9 తోన ఇంటూ చేస్తే దీన్ని కూడా 9 తోన ఇంటూ చేయాలి, దీన్ని కూడా 9 తోన ఇంటూ చేయాలి. దీన్ని 5 తోన మల్టిప్లై చేస్తే దీన్ని 5 తోన మల్టిప్లై చేసుకోవాలి, దీన్ని 5 తోన మల్టిప్లై చేసుకోవాలి. మనకేమన్నాడు? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ A and B? కాస్ట్ ప్రైస్ రేషియో ఎంత? ఇక్కడ 36, ఇది వచ్చి మన 50. 36:50 2 తోన పోతుంది. 2 18 జా 2 25 జా. మనకి రేషియో వచ్చి ఎంత వచ్చింది? 18:25. ఆప్షన్ 1 మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ లో ఏమన్నాడు? 2 trains, క్వశ్చన్ చదవండి. 2 trains are running in opposite direction with the same speed. 2 trains are running in opposite direction with the same speed. If the length of each train is 320 meters and they cross each other in 18 seconds, then what is the speed of each train? చూడండి, నేను ఇక్కడ 2 పాయింట్స్ ఉంది, మీకు 2 పాయింట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? 2 trains are running in opposite direction. ఓకేనా? ఇక్కడ ఈ 1 పాయింట్, ఇది ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆపోజిట్ డైరెక్షన్ విత్ ద సేమ్ స్పీడ్, ఈక్వల్ స్పీడ్. రెండు ట్రైన్ల యొక్క స్పీడ్ ఏంటి? ఈక్వల్, సేమ్ స్పీడ్. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఈచ్ ట్రైన్, ఈచ్ అంటే రెండు ట్రైన్ల యొక్క లెంత్ ఏంటి? ఈక్వల్. ఒక ట్రైన్ 320, ఇంకో ట్రైన్ 320 మీటర్. అండ్ దే క్రాస్ ఈచ్ అదర్. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థం ఏంటంటే ఈ 3 పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి అర్థం చేసుకోండి. ఆపోజిట్ డైరెక్షన్ ఒక ట్రైన్, ఇది ఒక ట్రైన్ అనుకోండి, ట్రైన్ ఏ, ఇది ట్రైన్ బి. ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఈ ట్రైన్ ఇటు పక్కన వెళ్తుంది, ఈ ట్రైన్ ఇటు పక్క వస్తుంది. ఓకేనా? ఎప్పుడైతే ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నారో అప్పుడు వాళ్ళ యొక్క రిలేటివ్ స్పీడ్ ఏంటవుతుంది? ప్లస్ అవుతుంది. రిలేటివ్ స్పీడ్ ప్లస్ అవుతుంది. సేమ్ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏంటవుద్ది? మైనస్ అవుద్ది. ఓకేనా? ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు రిలేటివ్ స్పీడ్ ప్లస్ అవుతుంది, సేమ్ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు రిలేటివ్ స్పీడ్ అనేది మైనస్ అవుతుంది. ఇది ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుంది. అయితే సేమ్ స్పీడ్ అన్నాడు కాబట్టి స్పీడ్ ఈక్వల్. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఈచ్ ట్రైన్ ఈస్ 320 మీటర్, ఈ ట్రైన్ యొక్క లెంత్ 320 మీటర్, ఈ ట్రైన్ యొక్క లెంత్ 320 మీటర్. ఓకేనా? మీటర్స్. అండ్ దే క్రాస్ ఈచ్ అదర్. వాడేటన్నాడు? దే క్రాస్ ఈచ్ అదర్.
ఎప్పుడైతే రెండు ట్రైన్లు క్రాస్ ఈచ్ అదర్ అని చెప్పాడో అప్పుడు డిస్టెన్స్ ఏంటవుద్ది, ఆ రెండు ట్రైన్ల యొక్క లెంత్ అనేది వాళ్ళ యొక్క డిస్టెన్స్ అయిపోద్ది. రెండు ట్రైన్ల యొక్క డిస్టెన్స్ ఎంత, 320 + 320 640. మనకి డిస్టెన్స్ వచ్చి ఎంత వచ్చింది, 640. వాడు ఏంటన్నాడు, సేమ్ స్పీడ్ అన్నాడు. స్పీడ్ ఎక్స్ తీసుకున్నాము. రెండు ట్రైన్ల యొక్క స్పీడ్ ఏంటి అవుద్ది, ప్లస్ అవుతుంది, ఎక్స్ ప్లస్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు 2x. స్పీడ్ మనకు వచ్చింది 2x, డిస్టెన్స్ 640 మీటర్. అలాగా వాడేటను టైం 18 సెకండ్స్. టైం వచ్చి 18 సెకండ్స్. టైం 18 సెకండ్. మనకు ఫార్ములా తెలుసు, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఎంత, 640 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఎంత, 2x ఇంటూ టైం ఎంత, 18. 18 × 36. అయితే x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, 640/36. వాడు ఏంటన్నాడు, ఇది మీటర్ పర్ సెకండ్ లో ఉంది, ఇది మీటర్, ఇది సెకండ్. వాడు ఏమన్నాడు, దెన్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఈచ్. వాడు కిలోమీటర్ పర్ అవర్ లో ఇచ్చాడు. మనకేం చేయాలి, కిలోమీటర్ పర్ అవర్ లో ఇచ్చాడు, ఇక్కడ మీటర్ పర్ సెకండ్ లో ఉంది, మనం కిలోమీటర్ పర్ అవర్ లో చేంజ్ చేసుకోవాలి. 640/36 ఇది మీటర్ పర్ సెకండ్ లో ఉంది, దాన్ని కిలోమీటర్ పర్ అవర్ లో చేంజ్ చేసుకోవాలంటే 18/5 తో మల్టిప్లై చేసుకోవాలి. 18 × 1 = 18, 18 × 2 = 36, 5 × 2 = 10, 10 0 క్యాన్సిల్ అయిపోయింది. వచ్చిందంత 64 కిలోమీటర్ పర్ అవర్. 64 కిలోమీటర్ పర్ అవర్. ఆప్షన్ 2 మీ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 మీ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, 2 వర్డ్స్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకేనా, ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏదైనా రెండు ట్రైన్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుంది అంటే దాని యొక్క రిలేటివ్ స్పీడ్ అనేది స్పీడ్ ప్లస్ అవుతుంది, రిలేటివ్ స్పీడ్ ప్లస్ అవుతుంది. అండ్ క్రాస్ ఈచ్ అదర్ అంటే ఆ రెండు ట్రైన్ల యొక్క లెంత్ ని వాళ్ళు క్రాస్ చేసుకుంటారు. సో డిస్టెన్స్ ఏంటి అవుతుంది, ఆ లెంత్ ఆఫ్ 2 ట్రైన్స్, ద లెంత్ ఆఫ్ 2 ట్రైన్స్. ఓకేనా, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ లో చూడండి, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ చైర్ ఈజ్ రేస్డ్ 2000 after giving 2 successive discount of 20% and X%. The chair is sold for raised 1400. చూడండి, సేమ్ క్వశ్చన్ వీడియో ముందులో చేశాను. మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు, 2000. మార్కెట్ ప్రైస్ ఎంత, 2000. ఎంత ఇచ్చాడు డిస్కౌంట్, ఫస్ట్ 20 డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే 100 - 20 డిస్కౌంట్ ఎంత, 20 ఇచ్చాడు బై 100 ఇంటూ తర్వాత ఎంత ఇచ్చాడు డిస్కౌంట్, X%. 100 - X బై 100. ఇంత డిస్కౌంట్ ఇచ్చాక ఆ వస్తువుని ఎంతకి అమ్మాడు, 1400. అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, ఎక్స్ విలువ కనుక్కోమని చెప్పారు. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ విలువ వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి 2000 ఇంటూ 80/100, 80/100 ఇంటూ 100 - X by 100 that equals to 1400. చూడండి 10కి 10 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 20 ఉంది. 3 సున్నాలకి ఇక్కడ 3 సున్నాలు పోయింది. ఇక్కడ మిగిలింది 2 × 8 16 మిగిలింది. 100 - X is equals to 1400 by 16. ఓకేనా, దీన్ని క్యాన్సిల్ చేయండి. 8 × 2 = 8 × 1 = 60, 8 × 7 = 56, 8 × 7 = 56, 40.
ఎంత వచ్చింది 175/2 175/2 అయితే మైనస్ ఎక్స్ ఉంటుంది మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 175/2 మైనస్ 100 ఎల్సిఎం తీసుకుంటే ఎంత అవుతుంది 175 minus 200/2 minus 25/2 minus x is equals to minus 25/2. X is equal to ఎంత వస్తుంది 25/2 that equals to 12.5 12.5 ఆప్షన్ 4 మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది ఆప్షన్ 4. అలాగే సేమ్ నెక్స్ట్ క్వశ్చన్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరిలో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగే మరిన్ని వీడియోలు చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే.